కయ్యం పెట్టి కార్లో కూర్చొని నవ్విండట. అగో గట్నే ఉన్నది కదా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు ముచ్చట చూస్తుంటే ఈ కాంగ్రెస్ సర్కార్ను వడగొట్టుమని బొచ్చడు మందొచ్చి చెప్తుర్రు. నాకు మేమే పైసలు ఇస్తామని ఎంట పడుతుర్రు. ఏందన్నా ఈ రపరప అని గరమైతున్నారని కమెంట్లు చేసి గడ్డి వాముకు అగ్గి పెట్టినట్టు చేసిండు. గట్లెట్లా మాట్లాడతావు ప్రభాకర్ రెడ్డి అని కాంగ్రెస్ వాళ్ళు పటపట పండ్లు కొరికి గుడ్లు పెద్ద చేస్తుంటే ప్రభాకర్ సారేమో అవేం బట్టనట్టే లైట్ తీసుకో అన్నట్టే ఉన్నాడు కదా. ఏ ఊళ్ళో పోయినా కానీ కింద బుడ్డపోవడం నుంచి పెద్దోళ్ళు అంటారు. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మాట్లాడుకుంటే కూడా రాదంటే ఎందుకు అంటే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొందలేదు దగ్గర అడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తాం కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథ పట్టిదని ఎంతో మంది నిన్న ప్రభాకర్ రెడ్డి సార్ ఇట్లా మాట్లాడి నిప్పంటూ పెట్టించిన కథ మీద దాని మీద కాంగ్రెస్ వాళ్ళు పోయి ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే టచ్ చేసి చూడు మమ్మల్ని తాకితే బూడిద చేస్తాం ముట్టుకోవాలనుకుంటే మష అయిపోతారని డండ డండ అని ఓ దిక్కు వాళ్ళు సిగమూగుతుంటే ప్రభాకర్ రెడ్డి సార్ను చూడుర్రి ఎంత నిమ్మలంగా ఉన్నాడో. ఊర్ల పొంటి పోతుంటే రోడ్డు పక్కకు దోసకాయలు అమ్మే రైతు కనిపిస్తే ఆయన తానికి పోయి మంచిగా దోసకాయల బేరం చేయబట్టే ఇట్లా పెద్ద షీకోడు మీదికెళ్ళి పోతుంటే తొవ్వేంటి దోసకాయలు అమ్ముతున్న ఈ రైతన్నగా అనిపించిండు. కడుపులు ఇంత సురసురం అన్నట్టున్నది సారుకు కూడా. ఇక బండి ఆపి రైతన్న దగ్గరికి పోయి ఏ ఊరు ఏ పాట వేసినావు చేను పిల్లగాళ్ళు ఉన్నారా ఏం చదువుతున్నారని ఇక ముచ్చట పెట్టిండు. రోగపెండ కొడుతున్నదా ఎంతసేపు అని కూర్చొని ఇవన్నీ అమ్ముతావు కానీ ఇవన్నీ నేనే కొంటా ఎంత అవుతుందో చెప్పు అని బేరం చేసిండు. ఇక సారెంబడి ఉన్నోళ్ళు వాటిని సంచులు వేసుకొని కారులు ఎక్కిచ్చారు. మా పిల్లగాంది ఇంటర్ అయిపోయింది వాడిని చదువు అయిపోయాక మిమ్మల్ని కలుస్తా సార్ మీరే ఏదన్నా వానికి బతుకుదేరు చూపించాలని చెప్పారు రైతన్న. వికరబడకు చేస్తా పో అప్పటికని సారు చెప్పే కానీ ఇవాళ రైతన్నకైతే మంచి బేరమే జరిగింది. ఇక సారు రోజు ఇట్లకెళ్ళే పోతే మంచిగుండు కానీ ప్రభాకర్ సారు ఏంది ఇది అధికార పార్టీ వాళ్ళు ఏమో సలసల మసలే తట్టు మంట పెట్టి వచ్చి మీరు ఇట్లా దోసకాయలు తినుకుంటా సలవాడు పద్ధతేనా చెప్పురి.